హైదరాబాద్ లో చినుకు పడితే చిత్తడే. మరింత గట్టి వర్షం పడిందంటే చాలు నాలాలు పొంగి పొర్లుతాయి. ఇందుకు ప్రధాన కారణం గ్రేటర్ లో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం ఒకటైతే, వర్షాకాలానికి ముందే నాలాల్లో పూడికతీత పనులు సక్రమంగా చేయకపోవడం అనేది ఆరోపణలున్నాయి. దీంతో పూడికతీత పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం హైడ్రాను రంగంలోకి దింపింది. ఇంతకీ హైడ్రా ఏం చేయబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలాల పూడికతీత పనులను విస్తరించాలని చూస్తోంది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 1300 కిలోమీటర్ల నాలాలను ఏటా వర్షాకాలం కంటే ముందే జీహెచ్ఎంసీ శుభ్రం చేస్తుంది. అందులో ఉన్న దాదాపు 5,50,000 క్యూబిక్ మీటర్ల పూడికను తొలగిస్తారు అధికారులు. అందుకోసం 53 కోట్లతో ఈ ఏడాది పనులు చేపట్టారు. ఈ ఏడాది వర్షాకాలం 2 వారాలు ముందుగానే రావడం కారణంగా పూడికతీత పనులు కొంత ఆలస్యమయ్యాయని బల్దియా వర్గాలు చెబుతున్నాయి. ఏటా పూడికతీత పనులు సక్రమంగా చేయించడం లేదని ఇంజనీరింగ్ విభాగంపై స్థానికులే ఆరోపణలు చేస్తుంటారు. దీంతో ఈసారి ఇలాంటి విమర్శలకు తావు లేకుండా చేయడంతో పాటు పనులు 100% జరిగేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి పనిని క్షేత్రస్థాయిలో మరో విభాగం ద్వారా క్రాస్ చెక్ చేయించి బిల్లులు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మ్యాన్హోల్స్, నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులన్నీ జీహెచ్ఎంసీ ద్వారానే కంప్లీట్ చేసి సూపర్ చెక్ పనులను హైడ్రాకు అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. ఏ నాలాల్లో ఏ కాంట్రాక్టర్ పని కంప్లీట్ చేశారు, అక్కడ ఎంత పూడిక తీశారు, దాన్ని ఎప్పుడు డంపింగ్ కేంద్రానికి తరలించారు వంటి వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి హైడ్రా అధికారులు వెరిఫికేషన్ చేసిన తరువాత బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే పనులు పూర్తవగా ఇకపై జరిగే పూడికతీత పనులకు ఈ మోడల్ను అమలు చేయాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.